ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టు మన పెద్దసారి ఎక్కడికి పోయినా ఏ దేశంలో అడుగుబెట్టినా మన గడ్డ మీద నిలబడి మాట్లాడినట్టే మాట్లాడతాడు, మన పబ్లిక్తోని మాట్లాడినట్టే మాట్లాడతాడు, జోరుగా ముచ్చట్లు చెప్తుంటాడు. ఇగో ఇట్లనే ఆస్ట్రేలియా దేశంలో చూడుర్రి పిఎం సార్ ముచ్చట ఎట్లెట్లా నడిచిందో. మన పెద్ద సారు ఎక్కడికి పోయినా మస్తు అల్చల్ ఉంటుంది అనేది మరి గిందుకే అగ చూడరే ఆస్ట్రేలియా దేశంలో అడుగుపెట్టిన కాడ నుంచి ఆ దేశం అంతా సారు చుట్టే తిరుగుతుంది. లీడర్లతోని మీటింగులు, కాగితాల మీద దస్కతులు, ఆ ఓటి ఈ ఓటి ఇచ్చి పుచ్చుకునుడు, ఇట్లా రెండు దేశాల నడుమ తీరు ముచ్చట్టే నడిచినాయి. వ్యాపారం ముచ్చట్లు, ఆయుధాల ముచ్చట్లు, పొలగాన్ల చదువుల సంగతులు ఇట్లా అన్ని మాట్లాడుకున్నారట. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆల్బనీసు మన పిఎం సారు ఇద్దరు దోతుల తిరిగి దంటగట్టుకొని తిరిగిండ్రు. ఇద్దరు కలిసి ఓ మీటింగ్ పోయి అక్కడ జోరుగా ముచ్చట్లు చెప్పిర్రు. ఇంతకు మన సారు ఏమన్నాడో చూడండి. इकोनॉमिक कोऑपरेशन एंड ट्रेड एग्रीमेंट से हमारे व्यापार और निवेश का दायरा लगातार बढ़ा है. अब हमने कॉम्प्रिहेंसिव इकोनॉमिक कोऑपरेशन एग्रीमेंट यानी सीका पर तेजी से काम करने का निर्णय लिया है, जो दोनों देशों के लिए बैलेंस, एम्बिशियस और विन विन होगा. కాదన్నట్టు ఇక అన్నిటికి మించి ఆస్ట్రేలియా నుంచి మన దేశానికి యురేనియం సప్లై చేయడానికి పెద్ద లీడర్లు ఇద్దరు మాట ముచ్చట్లు చేసుకున్నారట. అయితే యురేనియం తీసుకొస్తున్నారంటే బాంబులు గీంబులు తయారు చేస్తారు కావచ్చు అనుకునేరు. మనం అటువంటి వాటి జోలికి అసలే పోము. మనది శాంతిని కోరుకునే దేశం. అందుకే ఆస్ట్రేలియాకేంచి వచ్చే యురేనియంతోని కరెంటు తయారు చేసుకునే యుగురం చేస్తున్నారట మన సర్కారు వాళ్ళు. ఇక ఆస్ట్రేలియాకేంచి మోదీ సారు న్యూజిలాండ్కు పోయే యుగురం చేసిండు. ఇక్కడ గొప్ప ముచ్చట ఏంటిదంటే మోదీ సార్ ఆ దేశంలో అడుగు పెట్టక ముందే వాళ్ళు తీపి ముచ్చట చెప్పిండ్రు. న్యూజిలాండ్కేంచి మన దేశానికి వస్తున్న సామాన్లలో 157% సామాన్ల మీద ఎటువంటి సుంకాలు వేయమని ప్రకటించిండ్రు. గొప్ప ముచ్చటనే మరి. ఇంకో ముచ్చట ఏంటిదంటే ఈ 40 ఏళ్లలో మన దేశ ప్రధానమంత్రి న్యూజిలాండ్కు పోవుడు గిదే తోలుతాసారట. ఏవైనా తోలుతా ఇండోనేషియా, అటెనక ఆస్ట్రేలియా, ఇప్పుడు న్యూజిలాండ్. మన పెద్దసారి ఎక్కడ అడుగు పెట్టినా మామూలుగా ఉండదు మరి అనుకుంటారు పబ్లిక్.